రేకుల వరండా చుట్టూ డేరాలు ఇదేదో పశువుల కొట్టమో లేదంటే పూరి గుడిసో కాదు. సాక్షాత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అవును, మీరు వింటుంది నిజమే. గత 10 ఏళ్లుగా విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చామని ప్రగల్భాలు పలికే PRS నాయకులకు ఈ బడి దుస్థితి గురించి ఎన్నోసార్లు వినతులిచ్చారు. అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా వినతులు ఇచ్చారు. అయినప్పటికీ ఈ బడి పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బ్రహ్మంగారి గుడి తండాలో దర్శనమిస్తున్న ఈ బడి 21 ఏళ్లుగా ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉంది. అద్దెకు కూడా ఇళ్లు దొరకక 6 నెలలకోసారి ఇలాంటి వరండాలలో బడి నడుపుతున్నారు ఉపాధ్యాయులు. మరి బడి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గత 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు చాలా వరకు కూడా మూతపడ్డాయి. ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన జిల్లాలో వందలాది పాఠశాలలు ఇటు విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు లేక కూడా చాలా మూతపడ్డాయి. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థకు అన్ని రంగాలకు విద్యా రంగం మూలమనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది. అయితే ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు, గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ ఎట్లాంటి కుంటుపడిందని చూసుకోవాలంటే మన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండకు వస్తే పరిస్థితి మనం విజువల్ చూసుకోవచ్చు. ఎట్లా ఉంది దాని పరిస్థితి. మన ఇది ఇల్లు అనుకొని పొరపాటు పడితే ఎవరైనా కొత్త వారు చూస్తే మాత్రం ఇది ఒక ఇల్లు, లేక రేకుల షెడ్డో, లేకుంటే ఇది ఒక కోళ్ళ ఫాము, బర్ల ఫామ్ అనుకుంటారు. కానీ ఇది సాక్షాత్ సంబంధించి మండల ప్రజాపరిషత్ సంబంధించిన ప్రాథమిక పాఠశాల. ఇలా 1 నుండి 5 తరగతుల వరకు విద్యార్థులు ఉంటారు. సుమారు ఒకప్పుడు 80 నుంచి 90 మంది ఉన్న విద్యార్థులు కాస్త సరైన నూతన సొంత బిల్డింగ్ లేకపోవడంతో కేవలం ఇప్పుడు 20 మందికే పరిమితమైంది. అయినా 20 మంది ఉన్నా 10 మంది ఉన్నా కూడా ఇక్కడ సంబంధించిన 2 ఉపాధ్యాయులు కూడా నిత్యం వాళ్ళకి సంబంధించిన లెసన్స్ కూడా విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తున్నారు. మొత్తానికి గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యంగా బళ్ళు బాగుపడతాయి ఎన్నో ఆశలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ తెలంగాణ BRS ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైందని చెప్పుకోవచ్చు. సొంత బిల్డింగ్లు లేవు. ముఖ్యంగా ఒకవైపు బిల్డింగ్లు లేక ఇబ్బందులు, మరోవైపు ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు. ఇలా 10 సంవత్సరాలుగా పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఈ పాఠశాల దుస్థితి అర్థమవుతుంది. కనీసం బిల్డింగ్ కూడా లేదు. కేవలం వరండాలనే ఇక్కడ సంబంధించి 1 నుంచి 5 తరగతులు కేవలం వరండాలను మాత్రమే ఇక్కడ సంబంధించి పాఠాలు చెప్తారు. సార్ నమస్కారం. మీ పాఠశాల చూస్తే ఎవరికి చూసినా కన్నీరే కనబడే పరిస్థితి కనబడింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? సార్ యాక్చువల్గా ఇది 2001లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది సార్ స్కూలు. అప్పటి నుంచి దీనికి బిల్డింగ్ లేదు సార్. దాదాపు 24 ఇయర్స్ కావస్తుంది. అప్పటి నుంచి బిల్డింగ్ లేదు. ఇవి ఎట్లా చేస్తున్నామంటే ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లోనో చెప్పడం, వాళ్ళు 1 ఇయర్ కాగానే వద్దు పోమంటే వేరే ఇల్లు మారడం, ఇట్లా నానా ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నాం సార్. అటు పిల్లలు బాధపడుతుండ్రు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. కనీసం పిల్లలకు టాయిలెట్స్ పోవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. మరి అంతకంటే ముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇదే విధంగా ఇబ్బంది పడుకుంటూ నానా యాతలు పడుకుంటూ వచ్చారు. నేను రీసెంట్గా 2024 జూలైలో వచ్చాను ఇక్కడికి. నేను వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి సార్. వేరే వాళ్ళ ఇంట్లో ఉండే, అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసి ఇక్కడ వంట వండే ఆమె బానోద్ వినోద అని ఆమెను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు ఈ రేకుల కింద కూర్చోబెట్టి కాలం వెల్లదీస్తున్నాము. పోయిన ప్రభుత్వంలో బిల్డింగ్ శాంక్షన్ అయిందంట. దీనికి పిల్లర్ల వరకు వచ్చి ఆగిపోయింది బిల్డింగ్. మన ఊరు మనబడి కింద ఆ స్కీమ్ కింద శాంక్షన్ అయింది, వచ్చి ఆగిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మన ఊరు మనబడి తీసేసి అమ్మాదర్శ పాఠశాల అని పెట్టారు. అక్కడి వరకే క్లోజ్ అయిపోయింది సార్. కనీసం మాకు రూఫ్ ఉంటే, స్లాబ్ ఉంటే దాని కిందనన్నా మా పిల్లలను చెప్పుకుంటూ మేము కాలం వెళ్ళదీసేవాళ్ళము. అది కూడా లేదు. ఇప్పుడు ఈమె కూడా వెళ్ళమంటే మా దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎక్కడికి పోవాలన్నా అర్థం అవ్వట్లేదు. ఇక మాకు ఓ చెట్టు కిందనో మళ్ళీ ఎవరన్నా రిక్వెస్ట్ చేసి వాళ్ళు దయతలిచి ఇస్తే మేము చెప్పుకోవడం జరుగుతుంది. పిల్లలకు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు పిల్లల స్ట్రెంత్ ఒక 18 వరకు వచ్చేస్తారు. అంతకంటే ముందు 40-50 ఉండేది. కానీ ఇదే విధంగా పిల్లలు ఎక్కడ చెప్తారు, మీకు గూడే లేదు కదా, మీకు షెల్టరే లేదు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నిరుపేద కుటుంబాలైనా వాళ్ళ ఆర్థిక స్తోమత బాగలేకున్నా ప్రైవేట్ బడికి పంపిస్తున్నారు సార్. వాళ్ళు డబ్బులు వెచ్చించుకుంటూ ప్రైవేట్ బడికి పంపిస్తున్నాం. అదే క్వాలిటీ విద్య మేము అందిస్తున్నాం కానీ మమ్మల్ని నమ్మట్లేదు. మీకే షెల్టర్ లేదా, మా పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు, టాయిలెట్స్ లేవు, కనీసం వసతులు లేవు అనే ఉద్దేశంతో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ తల్లిదండ్రులు పంపించడం లేదు సార్. మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పిల్లలు పక్కనే కెనాల్ ఉంది సార్. కెనాల్ టాయిలెట్స్ పోతే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆసారం నేనో ఎవరో ఒకరు తీసుకురావడం జరుగుతుంది వాళ్ళు. ఈ విధంగా నానా యాతలు పడుతున్నాం సార్. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ స్పందించి మా పిల్లల బాధను, మా బాధను అర్థం చేసుకొని, ఇక్కడనే ఆమె వంట ఉంటుంది సార్, ఆ పొగ కూడా ఇక్కడికి వస్తుంది.
చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చాలా ఇబ్బందులు పడుకుంటూ ఏంటంటే పిల్లలకు న్యాయం చేయాలి, ఏదో మాకు షెల్టర్ ఉన్నా లేకున్నా పిల్లలకు చదువు చెప్పాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చిన తర్వాతనే ఈ కట్టెను కూడా మేమే కట్టుకున్నాం సార్. పిల్లలు ఏంటంటే ఎప్పటికి బయటకు చూస్తారు, బయటకు చూడొద్దనే ఉద్దేశంతో కట్టెను కట్టుకున్నాం. కింద మొత్తం డస్ట్ ఉంది సార్, డస్ట్ ఉంది అనే ఉద్దేశంతో మన పరద గుట్టి చేయించాం. అక్కడ బోర్డు పెట్టుకున్నాం. ఇక వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి మూలలు కొట్టొద్దంటే రిక్వెస్ట్ చేసి పటాలు తగిలించుకున్నాం. నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా బాధను అర్థం చేసుకొని, కనీసం మా పిల్లల బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాకు ఒక బిల్డింగ్, అది అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ను కంప్లీట్ చేస్తే మా పిల్లలకు ఎంతో న్యాయం చేసిన వారు అవుతారు సార్. దయచేసి మా పిల్లల తరపున మా తరపున దయచేసి అర్థం చేసుకొని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయగలరని మా యొక్క మనవి సార్. ఏదైతే గత 25 ఏళ్ళుగా మా తండాకు సంబంధించిన పాఠశాలలో పూర్తిగా బిల్డింగ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, దీంతోపాటు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన బిల్డింగ్ లేదు, దీంతోపాటు కనీసం బ్లాక్ బోర్డ్ పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు. మేము సంవత్సరానికి షిఫ్టుల వారిగా బడిని కూడా షిఫ్ట్ చేసి నడిపిస్తున్నాం. దీంతో మేము నాణ్యమైన విద్య అందిస్తున్నప్పుడు కూడా తండాకు సంబంధించిన గిరిజనులు మా మీద మీకే గూడు లేదు, మేము ఎలా మా పిల్లలకి ఎలా చెప్తారని కూడా ప్రశ్నిస్తారని ఇక్కడ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్డింగ్ లేని ఎవరెవరు చెప్పి వాళ్ళు ఎట్లా స్పందించారు? కేసీఆర్ దాకా చెప్పినాం, మేము కేసీఆర్ దాకా చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, ఎమ్మెల్యే 2 సార్లు వచ్చిండు, కేసీఆర్ దగ్గర చెప్పినాం. చెప్పినా కూడా ఇక ఇది ఏమవుతుంది ఏందని వెనక ముందు ఆడుకుంటే అట్లనే పోతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని అంత బిల్లు మాకు బిల్లు గిట్లా ఇప్పిస్తే ఆ బిల్డింగ్ పిల్లర్లు అయినాయి, ఆ పూర్తిగా చేసి ఆ పిల్లలు అయినా కొద్దిగా మంచిగా అది ఉంటారు. దాన్ని చూస్తే చాలా ఇబ్బంది ఉంది. అసలు ల్యాండ్ దొరికితే కష్టం అంటే ఆ బిల్లులు వస్తలేవు. మాకు ల్యాండ్ గిట్ల అంతా అయింది కానీ బిల్డింగ్ కావాలి. అది మాకు బిల్లు ఎమ్మడే కొద్దిగా ప్రభుత్వం ఎమ్మడే చేయాలి, కొద్దిగా సహకరియాలి. పిల్లలకు చాలా అది అవుతుంది. ఏదైతే మేము గత 21 సంవత్సరాలుగా మా బడికి సంబంధించిన విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా మేము తీసుకుపోయినాం. అయినప్పటికీ కూడా మా గిరిజన తండాపై అప్పుడు ప్రభుత్వాలు కనికరం చూపలేదు. దీని మూలంగా మా గిరిజన విద్యార్థులు కూడా ఇటు విద్యకు కూడా దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ గుడిసెలో కేవలం వరండాలో రేకుల కింద నడుస్తుంది. ఇటు ఎండాకాలమైనా వర్షాకాలమైనా విద్యార్థులు అవసరం పడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి మా పాఠశాలకు, మా ప్రాథమిక పాఠశాలకు శాశ్వత పక్కా భవనం నిర్మించి నాణ్యమైన విద్యను అందించాలని కూడా తండావాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కే సముద్రం నుండి.